హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక 3 to 4 టమాటోస్ సైజుని బట్టి ఒక 4 టమాటోస్, 2 ఆనియన్స్ ఇట్లా పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకుని దానిలో యాడ్ చేసుకోవాలి. దానిలో ఒక 7-8 కాజు, 2-3 ఎండుమిర్చి, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 4 to 5 లవంగాయలు, 2 యాలకులు అండ్ 2 బిర్యానీ ఆకులు వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. సో ఇలా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసాను. దొడ్డుప్పు ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది కదా. సో దొడ్డుప్పు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా దగ్గరికి మగ్గిపోతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. అప్పటి వరకు మనం ఈ పన్నీర్ని క్యూబ్స్ చేసుకుందాం. 200 గ్రామ్స్వి 2 తీసుకున్నాను. సో దీన్ని సన్నగా స్లైసెస్ లాగా ఇలా చేసుకున్నాం. సో చూసారా దగ్గరికి మగ్గిపోయింది. దానిలో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 minute బాయిల్ అవనిస్తే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం చక్కగా మగ్గిపోయింది కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది. ఆ వేడి అంతా గరం పోయిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకుంటే మెయిన్ పన్నీర్ బటర్ మసాలా కావాల్సిన గ్రేవీ మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు మనం మెయిన్ కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్: బిర్యానీ ఆకు 2, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బటర్ అంటే వెన్నపూస, కొత్తిమీర, సాజీరా, జీలకర్ర అండ్ కస్తూరి మేతి, కాజు పీసెస్ అండ్ ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్ అండ్ మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ అండ్ 2 క్యూబ్స్ పన్నీర్ని కట్ చేసుకున్నాక చిన్న స్లైసెస్ పన్నీర్ పీసెస్. నెక్స్ట్ ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ బటర్ వేయాలి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలా కల్లా బటర్ వల్లే బాగా టేస్ట్ వస్తుందండి. సో బటర్ మనం ఎంత యూస్ చేస్తే అంత బాగుంటుంది. సో ఇలా వేసాం కదా. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాజీరా 2 వేసేస్తున్నాం. నెక్స్ట్ ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు అండ్ ఎండుమిర్చి ఒక 3 అండ్ 4-5 పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి వేసాం. కరివేపాకు వేసాం. ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి గ్రేవీ అనేది దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే థిక్గా ఉంది కదా, ఇది బాయిల్ అయ్యే వరకు అంతా సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ ఉప్పు అండ్ 1 టీ స్పూన్ కారం, ఇవి 3 యాడ్ చేసుకుని కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా థిక్నెస్ ఉడికే వరకు దగ్గరికి అవ్వకుండా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 to 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా గ్రేవీ అంతా బాయిల్ అయ్యి ఇట్లా వాటర్ తేలినట్టు అవుతుంది అనమాట. చూసారా మంచిగా వాటర్ తేలినట్టు అంతా కుక్ అయిపోయింది గ్రేవీ అంతా. సో దీనిలో ఇప్పుడు మనం కాజు పీసెస్ అండ్ పన్నీర్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇదిగోండి పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ యాడ్ చేసుకుని నెక్స్ట్ కాజు కూడా యాడ్ చేసుకుందాం దీనిలోనే. అదిగోండి అవి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే చక్కగా ఆ పన్నీర్కి అంతా గ్రేవీ పడుతుంది. నెక్స్ట్ 2 minutes ఉన్నాక మూత తీసి కస్తూరి మేతి చేతిలో వేసుకుని ఇలా రఫ్ చేసుకుంటూ వేయాలి. వేసిన తర్వాత ఇది బటర్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వెన్నపూస. ఈ బటర్ వల్లే ఈ పన్నీర్ బటర్ మసాలాకి టేస్ట్ అనమాట. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1 minute కుక్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్. ఇన్ కేస్ మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు కర్డ్ని విస్కర్తో బాగా విస్క్ చేసి చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినాక అది వేసేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. దోశ, చపాతీ, రోమాల్ రోటీ దేనిలోకైనా డెడ్డీ కాంబినేషన్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్.